హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా ఆసరా పెన్షన్ కింద 4,000 ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఎంతోమంది బాధపడుతున్నారు, వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని 2016 నుంచి 4,000కు, దివ్యాంగులకు పింఛన్ 6,000కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే హామీ అయితే ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఎన్నికల హామీని అమలు చేయకపోవడంపై లబ్ధిదారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఏంటంటే, అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం వెబ్సైట్ను ఆపేసింది. అయితే జిల్లాలో 1,759 మంది ఉన్నారు. జిల్లాలో 1,759 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు 35,380, వితంతువులు 42,714, దివ్యాంగులు 13,238, ఒంటరి మహిళలు 4,280 మంది, హెచ్ఐవి బాధితులు 2,200 మంది, పైలేరియా బాధితులు 49, డయాలిసిస్ వ్యాధిగ్రస్తులు 111, గీత కార్మికులు 621, చేనేత కార్మికులు 442, బీడీ కార్మికులు 1,716 మంది చొప్పున ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 24,73,50,960 పింఛన్ల రూపంలో అందజేస్తుంది. జిల్లాలో వేలల్లో కొత్త ఆసరా పింఛన్లు అర్హులు ఉండవచ్చని అధికారులు చెప్తున్నారన్నమాట. అయితే పింఛన్ పథకంలో భాగంగా ప్రతి నెల దివ్యాంగులకు 4,016 ఇస్తుండగా, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు మాత్రం 2,016 ఇస్తున్నారు. ప్రభుత్వాల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని, పింఛన్ పెంచుపై ఇంకా మాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పాత పద్ధతిలోనే పింఛన్లు ఇస్తున్నాం. కొత్తగా మంజూరైనప్పుడు ముందుగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని మన డిఆర్డిఓ వారైతే తెలపడం అయితే జరిగింది. ఆసరా పెన్షన్లు 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు తగ్గించి 2021 ఆగస్టులో దరఖాస్తు స్వీకరించారు. ఈ విధంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వడం అయితే జరిగింది. పింఛన్లు మంజూరు చేయాలని వృద్ధులు, దివ్యాంగులు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్లో కూడా జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామాల్లో పలువురు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంకా కొత్త పింఛన్లు అయితే రావడం లేదు. దీనికి గాను ఎవరి సమాధానం లేదు. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.